నిహాల్ కమిన్. ఏంట్రా అందరు రెడీయా? ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారా? ఎక్కడికి వెళ్దాం? వెళ్లే ముందు నిన్నొక విషయం అడగాలి. అడగాలా చెప్పాలా? అడిగిన దానికి చెప్పు చాలు. సరే ఏంటో చెప్పు. నీ దృష్టిలో ప్రేమంటే? తెలుగులో 2 అక్షరాలు, ఇంగ్లీష్ లో అయితే 4 అక్షరాలు. తెలివిగా మాట్లాడుకురా. తెలిసింది మాట్లాడావండి, పోనీ నువ్వే చెప్పు. నా దృష్టిలో ప్రేమ ఓ అందమైన కళ. కళెప్పుడు ఊహల్లో అందంగానే ఉంటుంది. కళ్ళు తెరిస్తేనే కనుమరుగవుతుంది. కళే నిజమైతే లైఫ్ చాలా బాగుంటుంది కదా. అర్థం కాలేదు. బీ సీరియస్ నిహాల్. మన గురించి కలలు కనేవాళ్ళు, మన గురించే ఆలోచించేవాళ్ళు, మన కోసమే బతికే వాళ్ళు ఉంటారు. నీకు తెలుసు కదా. నాకెందుకు చెప్తున్నావు? ఈ మ్యాటర్ నీకు సంబంధించింది కనుక. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? సుహాసిని. అది నిన్ను సీరియస్ గా లవ్ చేస్తుంది. ఆ సంగతి ఇప్పుడే నాకు చెప్పింది. నువ్వేమంటావు? ఇది నా అభిప్రాయం. అర్థమైందా? నిహాల్, మరోసారి ఆలోచించు. నాలో ఉన్నది ఓన్లీ ఫ్రెండ్షిప్. స్నేహం నది లాంటిది. నదిలో విత్తనాలు నాట్లా. ముందు నువ్వు అర్థం చేసుకుని నీ ఫ్రెండ్కి అర్థమయ్యేలా చెప్పు. నిహాల్కి చెప్పావా? ఏమన్నాడు? నా లవ్ ని యాక్సెప్ట్ చేశాడా? చెప్పు సహజ, టెన్షన్ పెట్టకే. ఎస్ చెప్పాడా? నో చెప్పాడా? మరేం చెప్పాడు? ఏంటి రోబోలా హెడ్ నోడింగ్? కనీసం నా మీద ఇష్టం ఉందా లేదా అదేనా చెప్పాడా? డోంట్ ఎగ్జైట్. వాడేమీ చెప్పలేదు. బట్ నీ మీద ఇష్టం మాత్రం ఉంది. కాకపోతే వాడు డిఫరెంట్ లోనే అంత తేలిగ్గా ఏ విషయంలోనూ బయటపడ్డు. మరి నా ప్రపోజల్ టేక్ సమ్ టైం. థ్యాంక్ గాడ్. సహజ, ప్రేమ అంటే 2 అక్షరాలు కాదు, 2 హృదయాలు. ఒక పదం కాదు, ఒకటిగా బతకడం. నా లైఫ్ నిహాల్తోనే చేసి చేస్తాను. డోంట్ వరీ, చూస్తుంది. ఎలా వచ్చావు? మా అమ్మ మనసుంటే ఎలాగైనా రావచ్చు. ఎందుకు వచ్చావు? నువ్వే కదా సహజన్ రాయబరానికి పంపా, అందుకే వచ్చాను. ప్రేమించుకోవాల్సింది మనం, మధ్యలో అదెందుకు? ఏంటి మీదకి వస్తున్నా? ప్లీజ్ నన్నేం చేయొద్దు. నువ్వే కదా చేయమన్నావు. ఏంటి? అదే లవ్ చేయమన్నావుగా. నీ హార్ట్ తో నా హార్ట్ చెప్తోంది విను. ఐ లవ్ యూ. థ్యాంక్స్ నిహాల్. ఐ టు లవ్ యూ. एक बार आजा जा 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 एक बार आजा जा 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 ఏమిరా నిన్ను డ్యూటీ చేసుకోబట్టి నీకు వచ్చి డాన్సులు చేస్తానావా? డాన్సులు ఒక పని చేస్తా, నీ బట్టలు మొత్తం
ఉడవిగించి పంపిస్తా మంది బాగా వస్తారు. సార్ ఆ పని చేయకండి సార్, అసలు పెళ్లి కాలేదు, వచ్చే అమ్మాయిలు కూడా పారిపోతారు. ఏదో వీళ్ళు సైడ్ నుంచి ఎంకరేజ్ చేస్తా ఉంటే సైడ్ ఉన్నాగా. ఫస్ట్ వార్నింగ్ కింద నీకు వారం దినాలు పేమెంట్ కట్ చేస్తాడా. సార్ నా కడుపు మీద కొట్టండి సార్. నేనే అడగొట్టినాను రా, నువ్వే నా కాడికి వచ్చి గుద్దుకున్నావు, తట్టుకోలేక కింద పడినావు. ఇంకొకసారి నాకు ఈ సంగీతాలు వినబడకూడదు, నువ్వు డాన్స్ చేస్తా కనబడకూడదు. అసలు ఆధారైదుగా ఈ డాన్స్ లేదు. సార్ నాకు చిన్న డౌట్. ఇప్పుడు భార్య తప్పు చేసింది అనుకో, తప్పు ఎవరిది అవుతుంది సార్? భర్తది. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులది. మరి బాయ్ తప్పు చేస్తే బాసుది. తప్పు మీరు చేసి పనిష్మెంట్ అతనికా? తప్పు చేసి తప్పు చేయలేదని తప్పించుకోకుండా చేసిన తప్పు ఒప్పుకున్నా, ఒరే నువ్వు చేసింది తప్పు 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 అని పనిష్మెంట్ వాడికి ఇచ్చి తప్పు మీరు చేసి ఎందుకు సార్ పెద్ద తప్పు చేశారు? నువ్వు చెప్పింది మొత్తం కన్ఫ్యూజన్ ఉందబ్బి. అయితే ఒక్కటి మాత్రం అర్థమైంది. ఏంటి సార్ అది? తప్పు నేనే చేసినానని. నీకు వారం పేమెంట్ కట్ చేయలేరా? సరేరా, మంచి పని చేసినారు. ఏంటి సార్ కాంప్లిమెంట్ ఇచ్చి కామ్ గా వెళ్ళిపోతున్నారు? ఏం చేయాలబ్బా? డాన్స్. డాన్సా? నేను గిరిక డాన్స్ చేశానంటే ఈ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ కి పోతాది. మళ్ళీ తప్పు చేస్తున్నారు సార్. తప్పదా? తప్పదు సార్. ఓకే ఓకే ఓకే, మీ సంతోషం నేనే కదా నప్పి. వేసుకోండి. ఏ పాట వేసుకోమంటారు సార్? యాదో ఒకటి వేసుకోరా. జల్సా. Calling the cool, cool angry man, super under a telsa. It's the time for the toll and the beat. Come on, karo jalsa. Yo, yo, yo. Man, yo, Jackie Chan, he's the king of the Andhra. This place is supposed to be headrable, and she is the girl Sandra. Sari gama padanissa, aur karo zara jalsa. Sani dapa magaresa, aur karo zara jalsa. ఎవరికైనా తెలుసా సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుందో? చెప్తే ఇదారా, ఇంకెప్పుడు నన్ను డాన్స్ చేయమన్నా కోరి. సార్ ఫోన్ బిల్ కట్టినావా? కట్టేసానండి. ఏమరా ఈ మధ్య ఫోన్ బిల్ ఎక్కువ వస్తుంది? మరి మాట్లాడితే రాదేటండి? ఎవరు మాట్లాడేది నువ్వా నేనా? సరే గాని గెస్ట్ హౌస్ లో ఉండడానికి చాలా మంది వస్తున్నారు గానీ రెస్టారెంట్ లో తినడానికి రావడం లేదేమరా? అదే నాకు అర్థం కావట్లేదండి. అయినా నా ప్రయత్నాలు నేను చేస్తానండి. ఏం చేస్తావు? రెస్టారెంట్ బాగా డెకరేట్ చేశానండి. లోపల అదేదో బోర్డు ఉందండి, బయట ఎడితే బాగుంటది, తెచ్చి బయట ఎట్టానండి. అదేటో జనాలు అప్పటి నుంచి అస్సలు రారమనిసారండి. ఏమవుతుంది? ఇతరులు లోనికి రాకూడదు. ముందు పెట్టాల్సిన బోర్డు రెస్టారెంట్ ముందు పెట్టావా? నువ్వు చేసిన ఎదవ పనికి నీ 6 నెలల జీతం కట్టు. ఏమి పుట్టేగాళ్ళ నిలబడి ఉంటారు? నాకేదో అనుమానంగా ఉంది. లోపలికి 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 పోతున్నారు. చూసాం పా. ఏమిరా మొగలు గుసగుసలు ఆడుకుంటారు? ఇదేమో ఆట అయిపా. ఆడపిల్ల ఆడపిల్ల ఎక్కడ 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 నాకు ఆడిపిల్లకు మొగ డ్రెస్ వేసి నా దగ్గర వాయి చేస్తాడావా? అస్సలు నిన్ను చూస్తుంటే మొదటి నుంచి నీ ముఖంలో ఏదో తేడా కనిపిస్తాడాదిరా. యమ్మా గుండెలు తీసినట్టురా. నువ్వు నిలబెట్టుకో. రేయ్ అంజిగా, వీళ్ళకి మన రూల్స్ చెప్పలేదా? లేక నువ్వు చెప్పినా గానీ వాళ్ళు ఏం లేదా? చెప్పానండి. ఆడదావా మగదావా కలిసి ఉండడానికి అది దోమల గురించి కదా. అసలు మీరు రాష్ట్రం చూసారనుకో, ఈ సంఘంలో స్విమ్మింగ్ పూల్ నైరుతిలో ఎత్తుగా బిల్డింగ్ మధ్యలో బలంగా మీరు ఏం కలిసి వచ్చేస్తారా అంకుల్? నా బరువు నాకు తెలుసు గాని ఎక్కి తొక్కితే సస్సావు. ఎక్కసక్కాలాడాకు. చూడమ్మి, నువ్వు మంచి పిల్లలాగున్నావు. ఇట్లాంటి ఎర్రి మొర్రి పిచ్చి పిచ్చి వేషాలు వేసినావంటే పెళ్లి కాకుండా ఇంటికి బయటికి చెడిపోతావు. జాగ్రత్తగా ఉండు. ఏయ్, మళ్ళీ నా గెస్ట్ హౌస్ లో ఇట్లాంటి వేషాలు వేస్తా. నేను ఎప్పుడైనా చూసినానంటేనా
ఇంకా బా నువ్వు ఒక్కరేమో నువ్వు ఇట్లా ఏమి ఇచ్చారండి వార్నింగ్ నరసింహనాయుడు రేంజ్ లో ఎవరో వాళ్ళు ఎవరు సింహారెడ్డి కదండి రా ఈ వేళలు ఈ హాయిలా మనదైనది